బాలకృష్ణుని లీలా విశేషాలతో సాగే ఓ మధురమైన సంకీర్తన అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమంలో భాగమైంది. అతడెవ్వడో చూపరే అమ్మలాలా అంటూ సాగే ఈ శృంగార సంకీర్తనను ఆలపించడానికి మన ముందుకు వస్తున్నారు ప్రకృతి రెడ్డి. చిన్ని కృష్ణుని లీలా విశేషాలను అన్నమయ్య దర్శించి ఆవిష్కరించిన తీరును ఎంతో అద్భుతంగా ఆలపించారు ప్రకృతి. శబరి గిరీష్ గారు, ప్రకృతి ఆలపించిన ఈ సంకీర్తనలోని సంగీత విశ్లేషణ మాకు అందజేస్తారా? నీలాంబరి రాగంలో ఏర్పడి ఉన్నది ఈ కీర్తన. ప్రసిద్ధ సంగీత నిర్దేశకులు శ్రీ మధుకర్ గారు చేసి ఉన్నారు చక్కగా. నీలాంబరి రాగం కూడా ఒక ప్రాచీన రాగము. లాలిపాట జోలపాటలకు చాలా ఒక సూటబుల్ రాగం, చెవులకు చాలా ఇంపుగా ఉన్న ఒక రాగము. మరింత సాధన చేసి చక్కగా పాడాలిమ్మా. ధన్యవాదాలు. లక్ష్మీనారాయణ గారు, ప్రకృతి పాడిన ఈ సంకీర్తనలోని సాహిత్యం గురించి మాకు తెలియజేస్తారా? ఈ సంకీర్తనలో ఉన్నటువంటి ప్రకృతిని తెలుసుకోవాలి. ప్రకృతి అంటే మూలతత్వం అని అర్థం. ప్రతి పదంలోనూ ఒక మూలతత్వం ఉంటుంది. ఆ మూలతత్వం చుట్టూ చక్కని భాషని అమర్చి
లౌకికమైనటువంటి భావాన్ని చెబుతూ అలౌకికమైనటువంటి తత్వాన్ని దర్శింపచేస్తారు అన్నమాచార్యుల వారు. ఆతడెవాడు చూపరే అమ్మలాల, ఏతుల నాడేటి కృష్ణుడీతడే కాడు కదా. ఓ అమ్మలాల అంటూ ఉన్నటువంటి సంబోధన. ఏతి అనేటువంటి మాటకి స్త్రీ అని అర్థం భాషలో. స్త్రీలనంతా అంటే గోపికలనంతా కూడాను చక్కగా ఆట పట్టించేటువంటి కృష్ణయ్య ఇతనే కదా చెప్పండి అంటూ పల్లవిలో పల్లవించినటువంటి కృష్ణతత్వం చరణాలలో మనకి చక్కగా ప్రస్ఫుటమవుతుంది. ఒక్కొక్క చరణంలో ఆ శ్రీకృష్ణుడి యొక్క లీలా విశేషాలన్నింటినీ అన్నమయ్య పొందుపరిచారు. ఈ శ్రీకృష్ణుడు ఎవరయ్యా అంటే ఈ లీల శ్రీ వెంకటాద్రి నిరవైన దేవుడట. ఈ వెంకటాద్రిలో విలసిల్లేటువంటి దేవుడు మరెవరూ కాదు, ఈ కృష్ణుడే అన్నట్లుగా. అంటే కృష్ణుడికి ఆ వెంకటనాథుడికి అభేదాన్ని చెబుతూ అన్నమాచార్యుల వారు అనుగ్రహించినటువంటి సంకీర్తన. మరి ఆ శ్రీకృష్ణుడి యొక్క గుణగణాలను సంకీర్తన రూపంలో అన్నమాచార్యుల వారు అందిస్తే చక్కటి ఆలాపనతోటి నువ్వు కూడా అందించావు. నీకు శుభాభినందనలు. మా ఉయ్యాల కోనా చంపాలా